ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, గయలు 4 ఉన్నాయని అంటారు కదా, ఎక్కడ ఉన్నాయి, వాటి ప్రత్యేకత ఏమిటి? గయ ఇప్పుడు కొన్ని క్షేత్రాలని స్మరించినంత మాత్రం చేత మనకున్నటువంటి కొన్ని కీడులు తొలగిపోతాయి అంటారు. ఆ రకంగా స్మరించదగినటువంటి గొప్ప క్షేత్రాల్లో గయ ఒకటి. గయ అనటంతో మనకి మామూలుగా ఈ పితృకార్యాలు, పిండ ప్రదానాలు ఇవన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి. మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు, ఈ గయలో పిండ ప్రదానం చేస్తే చాలా మంచి విషయం నాయన. 4 గయల్లో చేస్తే ఒక పుత్రుడు అనేటువంటి వాడు 4 గయల్లో తన తండ్రి గారికి సంబంధించినటువంటి పిండ ప్రదానం చేయాలట. అప్పుడు పితృదేవతలకి చాలా విముక్తి కలుగుతుంది, చాలా సంతోషిస్తారు అని చెప్తారు. ఏమిటి ఆ 4 గయలు ఎక్కడున్నాయి? సరే, ఒక గయ ఇది మనందరికీ తెలిసినటువంటి బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటిది. ఇక్కడ మామూలుగా అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి మాధవీ దేవత కూడా అక్కడ ఉంది, అమ్మవారు. అక్కడ మనం చక్కగా ఈ పిండ ప్రదానం చేసి అమ్మవారి యొక్క సందర్శన చేసుకోవచ్చు. రెండవది ప్రయాగ త్రివేణి సంగమం. ఆ త్రివేణి సంగమం అయినటువంటి ఆ ప్రయాగను కూడా ఇంకొక గయ కింద చెప్తారు. అక్కడ కూడా ఈ పిండ ప్రదానాలు చేస్తే పితరులకి చాలా సంతోషం లభిస్తుందట, వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారట. తర్వాత మూడవది బదరీ క్షేత్రం, బదరీనాథ్ అంటాం చూడండి. ఆ బదరీనాథ్లో కూడా పిండ ప్రదానం చేయమన్నారు. ఎందుకంటే బదరీ అనేసరికి మనందరికీ కూడా చాలా సుప్రసిద్ధం. కేదార్నాథుడు, బదరీనాథుడు అని చెప్పి మనం ఎందుకంటే శివుడు లయకారకుడైనటువంటి ఆ శివుని సమక్షంలో మనం చక్కగా ఈ బదరీ క్షేత్రంలో ఈ పిండ ప్రదానం చేయమన్నారు. గయ, తర్వాత బదరి, తర్వాత ప్రయాగ. ఈ 3 కాకుండానే ఇంకొకటి ఉత్తరప్రదేశ్లోనే ప్రసిద్ధి చెందినటువంటి పురి. అక్కడ కూడా ఈ పిండ ప్రదానం గనక చేస్తే అది ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు. గురువుగారు, ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం మంచిదని మన సంప్రదాయం చెప్తుంది. అదే ఏకాదశి రోజు 2 భోజనాలు చేయాలని అంటున్నారు. ఇందులో ఆంతర్యం ఏమిటి? నిజానికి చాలా చమత్కారం ఇది. ఏకాదశి అనేసరికి ఎందుకు ఉపవాసం చేయాలి అసలు మొట్టమొదటి మనం చెప్పుకొని తర్వాత దాని చమత్కారం చెప్తాను. ఏకాదశి అంటే అది స్వామివారి భవిష్యోత్తర పురాణంలో చెప్తారమ్మా. స్వామివారి నుంచే ఏకాదశి అనేటువంటి ఒక అమ్మాయి పుట్టిందట. ఒక మురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడితోటి యుద్ధం చేసేటువంటి సమయంలో స్వామివారికి అలసట వచ్చిందట. ఇది గనక సత్యభామతోటి శ్రీకృష్ణుడు వెళ్ళినటువంటి సమయంలో సత్యభామ గనక ఏ రకంగా యుద్ధం చేసిందో అలాగే విష్ణుమూర్తికి కూడా అలసట వస్తే ఆయన శరీరం నుంచి ఏకాదశి అనేటువంటి ఒక అమ్మాయి పుట్టిందట. ఆ పుట్టి ఆయన తరపున యుద్ధం చేసిందట. యుద్ధం చేసి ఆ మురాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించింది. అప్పుడు విష్ణుమూర్తి చాలా సంతోషించి, నా యొక్క శ్రమంతా కూడా నువ్వు తీసుకున్నావు, నీకేం వరం కావాలో కోరుకో అంటే, అయ్యా నా పేరు మీదుగా నీ పూజ జరిగేటట్టు, చాలా పవిత్రంగా అందరూ భావించేటట్లు, అందరూ ఆ రోజు ఉపవాసం ఉండేటట్లు నువ్వు లోకంలో అనుగ్రహించవలసింది, నా పేరు శాశ్వతం నువ్వు చేయవలసింది అని ఆ ఏకాదశి అనేటువంటి అమ్మాయి విష్ణుమూర్తితోటి అంటే, అలాగే జరుగుతుందని ఆ రోజు నుంచి విష్ణుమూర్తి లోకంలో శాసనం చేశాడు. ఏకాదశి నాడు ఎవరు ఉపవాసం ఉంటే వారికి సత్ఫలితాలు కలుగుతాయని. అయితే ఏకాదశ్యాంతు కర్తవ్యం సర్వేషాం భోజనద్వయం అని ఒక కవిగారు రాశారు. ఏకాదశి నాడు కర్తవ్యం ఏమిటి, చేయవలసినటువంటి పని ఏంటంటే సర్వేషాం భోజనద్వయం, అందరూ 2 భోజనాలు స్వీకరించండి, అది మీకు మేలు కలిగిస్తుంది. అదేంటో ఎవడైనా ఏకాదశి నాడు ఉపవాసం ఉండమంటాడు, నువ్వు సర్వేషాం భోజనద్వయం అంటే ఇక్కడ కవిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
భోజనం అంటే అక్కడ ఆ పదాన్ని ఆ కవి గారు విడతీశాడు. భోజన, భో అంటే ఓ జనులారా, ఏకాదశ్యాంతు, ఏకాదశి నాడు ద్వయం, 2 పనులు చేయాలి. ఏమిటా 2 పనులు? శుద్ధోపవాస. కింద మళ్ళీ శ్లోకం రాసుకుంటూ వచ్చాడు. శుద్ధోపవాస ప్రథమ, శుద్ధమైనటువంటి ఉపవాసం అంటే ఏదోటి తినేసేసి ఉపవాసం కాదు, శుద్ధంగా అసలు ఏమీ తినకుండా. ఎందుకంటే కొంతమంది చెప్తారు నిర్జల ఏకాదశి అంటారు, నీరు కూడా స్వీకరించకుండా ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు. కాబట్టి దాన్ని శుద్ధోపవాసం అంటారు. మొట్టమొదటి కర్తవ్యం శుద్ధోపవాసం. రెండోది ఏం చేయాలి ఏకాదశి నాడు? ఈ 2 చేస్తే చాలా మంచిది. సత్కథాశ్రవణం తథా, సత్కథాశ్రవణం, మంచి మంచి కథల్ని ఆ రోజు వినాలి. మంచి కథలంటే మన పురాణాలలో దైవానికి సంబంధించినటువంటివి చాలా మంచి మంచి కథలు ఉన్నాయి, అవి వినాలి. అంతేగాని లోకంలో ఉన్నటువంటి పిచ్చి పిచ్చి కథలు కాదు. సత్కథాశ్రవణం, పురాణము కావ్యాలు వీటిల్లో భగవంతుడి యొక్క మహిమను వర్ణించేటువంటి కథలు. ఈ 2 కార్యక్రమాలు ఏకాదశ్యాంతు కర్తవ్యం సర్వేషాం భోజనద్వయం, భోజనద్వయం, భోజనాహ, ఓ జనులారా ఈ 2 చేయండి. ఏమండి మామూలుగా చెప్పొచ్చు కదా, మళ్ళీ ఇలాగా ఏంట్రా ఇలా చెప్పాడని చెప్పని మళ్ళీ దాని అంతరార్థం మనం తెలుసుకోవాలంటే ఇలా చెప్తే మన మనస్సుల్ని ఆకర్షిస్తుంది. ఏంట్రా ఇలా అన్నాడు, అందరూ ఉపవాసం అంటుంటే ఈయన 2 భోజనాలు అంటున్నాడు ఏంటి అని, అసలు ఏమిటని ఆ 2 ఏమిటో మనకు అప్పుడు మనస్సుకి బాగా హత్తుకుపోతాయి. ఇలా చెప్పటమే కవిత్వం యొక్క ఉద్దేశం, మన మనస్సుల్ని ఆకర్షించటం, మన మనస్సుల మీద బలంగా ఆ విషయాన్ని నాటుకునేటట్లు చేయటం. ఇది ప్రాచీన సంప్రదాయంలో మన ఒక ఋషి చెప్పినటువంటి శ్లోకం. గురుగారు, అలంపురం జోగులాంబ ప్రేతాసనంపై నెలకొని ఉంటుందంటారు. అలాగే అమ్మవారి తల్లపైన తేలు బల్లి ఎందుకు ఉంటాయి? అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందినటువంటి జోగులాంబ స్మరణ మనం చేస్తున్నాం. మన అదృష్ట విశేషం, మన తెలుగు రాష్ట్రాల్లోనే అష్టాదశ శక్తి పీఠాల్లో 4 ఉన్నాయి. శ్రీశైలం, అలంపురం, దక్షారామం, అలాగే పీఠికాపురం, పిఠాపురం అని అంటాం చూడండి. ఈ 4 చోట్ల మనకి తెలుగునాడు మొత్తం 18 శక్తి పీఠాల్లో 4 మన దగ్గరే ఉన్నాయి. అది మనం ఆనందించవలసినటువంటి విషయం. సరే, ఇందులో అలంపురం జోగులాంబ, ఆ పేరే చాలా విచిత్రంగా ఉంటుంది. యోగి మూల శబ్దం అయితే దానికి వికృతి జోగి. అంటే జోగి అన్న పదానికి అర్థం ఏంటంటే యోగి అని అర్థం. కాబట్టి జోగులాంబ అని అంటే యోగులాంబ అని అర్థం. యోగులాంబ అనే దాన్ని చాలామంది జోగులాంబ అని పలకటం మొదలుపెట్టారు. కాబట్టి జోగులాంబ అన్న యోగులాంబ అన్న ఒకటి. యోగుల యొక్క తల్లి, యోగుల అంబ, యోగులాంబ. యోగులు అంటే ఎవరు? మనస్సుని నియతం చేసుకున్నటువంటి వాళ్ళు, మనస్సుని నియంత్రించుకున్నటువంటి వాళ్ళు యోగులు. వాళ్ళ యొక్క తల్లి అంటే వాళ్ళని అనుగ్రహించేటువంటి తల్లి అని జోగులాంబ. ఈవిడ కొంచెం భయంకర స్వరూపం కలిగినటువంటిది. అష్టాదశ శక్తి పీఠాల్లో భయంకర దేవతలు కొంతమంది ఉన్నారు. ఆ భయంకర దేవతల్లో ఈ జోగులాంబ కూడా ఒకరు. ఈ జోగులాంబకి పైన మీరు జాగ్రత్తగా గనక గమనిస్తే బల్లి, తేలు ఇలాంటి జంతువులు కనిపిస్తాయి అమ్మవారి పైన. ఆ విగ్రహం పైన జాగ్రత్తగా గమనిస్తే ఆవిడే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ పైన మనం గమనిస్తే బల్లి, తేలు లాంటివి కనిపిస్తాయి. ఎందుకుంటాయి అవి? వేటికి మనం ప్రతీకాత్మకాలంటే పెద్దవాళ్ళు చెప్పారు, బల్లి ఇంట్లో గనక ఎక్కువ బల్లులు, మామూలు 1-2 బల్లులకి మనం ఏం భయపడిన అవసరం లేదు. ఎక్కువ బల్లులు గనక ఇంట్లో గనక సంచారం చేస్తూ ఉంటే అది ఆ ఇంట్లో ఎవరికో క్షీణదశ వచ్చిందని, లేకపోతే ఆ ఇంటికి ఏదో క్షీణదశ వచ్చింది అనే దానికి సంకేతంగా చెప్తారట, బల్లులే చెప్తాయట. ఇలాగే తేళ్ళు కూడా విషకారకాలు. ఆ తేళ్ళు ఏంటంటే అమ్మవారు మరి తేళ్ళుని ఎందుకు ధరిస్తుంది, బల్లుని ఎందుకు ధరిస్తుంది? విషకారకాలైనటువంటి తేళ్ళుని ధరిస్తుంది. అట్లాగే అశుభకారకాలైనటువంటి బల్లిని ఎందుకు ధరిస్తోందని అంటే, మనకి జీవితంలో విషానికి విషం విరుగుడు అంటుంటాం చూడండి.
అమ్మని గనక నిశ్చలమైనటువంటి భక్తితోటి తాంత్రిక సాధనతోటి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ జీవితంలో ఉండేటువంటి విషాన్ని తొలగిస్తుందట ఆవిడ. విషానికి విషం విరుగుడు. అందుకని ఆ విషానికి నేను విరుగుడిని ప్రసాదించగలను, ఇదిగో దానికి సంకేతం ఇదిగో ఈ తేళ్ళు కొండి పట్టుకుంటుందంటారు చూడండి. కాబట్టి మీరేం భయపడకండి అని ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్న జోగులాంబ చెప్తుందట. అందుకని విషకారకమైనటువంటి తేలును ధరిస్తుంది. బల్లి కూడా అంతే, అది అశుభకారకం అని అంటున్నావు కదా, ఈ బల్లి కూడా నీ జీవితంలో నన్ను ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో, నీ జీవితంలో ఏవైతే మీ ఇంట్లో ఏవైతే అశుభాలు రానున్నాయని మీరు బెదిరిపోతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా నన్ను శరణు వేడితే అశుభాల నుంచి మిమ్మల్ని నేను ఉద్ధరిస్తాను అని చెప్పటానికి ఆ తంత్రదేవత అంటారు జోగులాంబని, యోగులాంబని. కాబట్టి ఈ రెండింటినీ సూచించటానికి, అశుభాల నుంచి మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పటానికి అమ్మ ఆ బల్లిని ఆ తేలుని తన తలపైన ధరిస్తూ ఉంటుంది. కాబట్టి జోగులాంబ ఇదివరకు ఉన్న విగ్రహం ఇప్పుడు చాలా భయంకరంగా ఉండే, తర్వాత దాడుల్లో మార్చారు. ఇప్పుడు అసలు సాత్వికం, కొంచెం సాత్వికం ఇప్పుడు కనపడుతుంది, కానీ పూర్వం ఇంకా చాలా భయంకరంగా ఉండేది. మరి అమ్మ భయంకరంగా ఎందుకు ఉంటుంది ప్రశ్న. అమ్మ ఎప్పుడైనా సరే ప్రేమాస్పదంగా మృదువుగా ఉండాలి కదా, అమ్మ ఎందుకు భయంకరంగా ఉంటుందంటే మళ్ళీ నిజ జీవితంలోకి వద్దాం. అమ్మ ఒక్కోసారి శాంతంగా ఉంటుంది, ఒక్కోసారి భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పిల్లవాడి గనక చెడు పని చేసి వాడు చెడ్డ మార్గంలోకి వెళ్తే వాడి జీవితాన్ని ఎక్కడ నాశనం చేసుకుంటాడో అనే భయంతో లేనిపోయినటువంటి కోపాన్ని తెచ్చిపెట్టుకుంటుంది, ముఖంలోకి తెచ్చుకుపెట్టుకుంటుంది, ముఖమంతా చాలా వికృతం చేస్తుంది. ఆ పిల్లవాడు బెదిరిపోయి ఆ చెడు పని, చేయకూడని పని ఏదైతే ఉంటాడో అది చేయకుండా ఉంటాడు. ఆ రకంగా ఈ లోకంలో చెడు పనులు చేయకుండా ఉండటానికి, తను చూసినటువంటి వాళ్ళకి చెడు గుర్తుకు రావాలి, అమ్మో అమ్మ మనల్ని శిక్షిస్తుందిరా అని చెప్పటానికి అమ్మ అంత భయంకరంగా ఉంటుందని చెప్పి పెద్దవాళ్ళు అమ్మ యొక్క ఆకారంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని చెప్పారు. ఆ అలంపురం జోగులాంబ మనందరినీ రక్షించుగాక. గురుగారు, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కానీ చిత్రపటం కానీ మనం గమనించినట్లయితే స్వామివారి వెనక వైపు నుంచి ఆదిశేషుడు పడగ విప్పి కనిపిస్తూ ఉంటారు కదా. విష్ణుమూర్తి దశావతారాల్లో ఏ అవతారంలో కూడా మళ్ళీ కనిపించడం ఎందుకని? ఆదిశేషుడు ప్రత్యేకంగా ఈ నరసింహావతారంలోనే విష్ణుమూర్తి వెనకాల ఛత్రంగా మనకు కనపడుతుంటాడు. ఈ చిత్రకారులు ఆ రకంగా మనకు చిత్రీకరిస్తారు. ఒక రాముడి వెనకాల ఆదిశేషుడి యొక్క ఛత్రాన్ని చూపించరు, అలాగే కృష్ణుడి వెనకాల కూడా చూపించరు, మనకు ప్రసిద్ధమైనటువంటి అవతారాలు. కానీ ఒక్క నరసింహస్వామి వెనకాల మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఛత్రం కనపడుతుంది. ఆదిశేషుడు ఎప్పుడూ కూడా అనపాయినైనటువంటి లక్ష్మీదేవిలాగా ఈ స్వామివారిని అన్ని అవతారాల్లోనూ ఇంచుమించుగా అనుసరిస్తూ వస్తాడు. ఆదిశేషుడిని వైష్ణవులు ఎంత గొప్పగా వర్ణిస్తారంటే ఆదిశేషుడే స్వామివారికి పడక చెయ్య, ఆదిశేషుడే తలగడ, ఆదిశేషుడే ధరించేటువంటి వస్త్రం, అన్నీ ఆదిశేషుడే అని చెప్తారు. ఆదిశేషుడే చేతిలో ధరించేటువంటి ఆయుధం, మొత్తం ఆదిశేషుడే ఇన్ని రకాలుగా విష్ణుమూర్తి యొక్క సేవ చేస్తూ ఉంటాడు అని చెప్పి ఆ భక్తుడికి ప్రతీకగా ఆదిశేషుణ్ణి వర్ణిస్తారు. ఇంకొకటి ఆముక్తమాల్యద సౌందర్యము అని చెప్పి తుమ్మపూడి కోటేశ్వరరావు గారు అని చెప్పి అద్భుతమైనటువంటి వ్యాఖ్యాన చక్రవర్తి, ఆయన ఒక గొప్ప రహస్యాన్ని ఆదిశేషుడు గురించి చెప్పారు ఈ సందర్భంలో. ఆదిశేషుడు అని అంటే ప్రథమ జీవుడు అని అర్థంట. ఆదిశేషుడు ప్రథమ జీవుడు అంటే మొట్టమొదటి జీవుడు, అంటే మనందరికంటే కూడా మొట్టమొదటి జీవుడు. జీవుడు ఎప్పుడూ కూడా స్వామివారి వెన్నంటి ఉండాలి, అంటే ఆయనకి ఛత్రంలాగా ఉండాలి. స్వామివారి మీద ఎవరైనా నింద వేస్తే ఊరుకోకూడదు, గొడుగులాగా అంటిపెట్టుకొని ఉండాలి, ఎప్పుడు ఆయనకి సేవ చేస్తూ ఉండాలి. కాబట్టి జీవుడు ఎప్పుడూ సన్నిహితంగా ఉండాలి, ఛత్రం ఎప్పుడూ కూడా దేవుడికి సన్నిహితంగా ఉంటుంది. కాబట్టి ఓ భక్తులారా, మీరు కూడా స్వామివారికి అలా సన్నిహితంగా ఉండండి, ఆయనకి ఛత్రంలాగా సేవ చేయండి. ఆయన మీద ఎటువంటి నింద పడనీయకుండా మీరు కాపాడితే ధర్మో రక్షతి రక్షితః. స్వామిని రక్షిస్తే ఆయన స్వామిని మనం రక్షించడం అంటే అక్కడ ఏదో మనకంటే గొప్పవాళ్ళం అని కాదు. స్వామి మీద ఎవరైనా నీలాప నిందలు వేస్తున్నా, కృష్ణుడు ఇలాంటి వాడా అని కొంతమంది ఎగతాళి కింద మాట్లాడుతుంటారు కదా, అప్పుడు మనం ఎదుర్కోవాలి. స్వామికి ఛత్రంలాగా మనం ఉండగలగాలి. ఆ రకంగా భక్తుడు స్వామికి పక్కనగా ఉండగలిగితే అటువంటి భక్తుడిని స్వామి తొందరగా అనుగ్రహిస్తాడు. ఇంకొకటి కూడా చెప్పాడు, ఆయన నీడలాగా గనక మనం ఉండగలిగితే
ఎప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటాడు. సర్వకాల సర్వావస్థల్లోనూ ఛత్రంగా ఉంటాడు. అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ నువ్వు దైవ సేవ చెయ్యాలి అని అక్కడ ఆదిశేషుడు ఛత్రంలాగా ఉండి మనందరికీ హితోపదేశం చేస్తున్నట్ట. సర్వకాల సర్వావస్థల్లోనూ ఎలాగండి ఆయన యొక్క సేవ చేయటం? చేయగలిగితే మనస్సుంటే మార్గం ఉంటుంది. గుళ్ళోకి వెళ్ళినప్పుడు స్మరించు, విడిగా కూడా మనస్సులో స్మరించుకో. పైకి ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఏ పని చేసినా కృష్ణార్పణం అనుకో, రామరామ అనుకో. అందుకే మన సంప్రదాయంలో చూడండి, ఇప్పటికీ పెద్దవాళ్ళు కొంతమంది ఏ పని చేసినా రామరామ, మంచికి రామరామ, చెడుకి రామరామ, కృష్ణ కృష్ణ. అలా సర్వకాల సర్వావస్థల్లోనూ దైవ ఆరాధన చెయ్యని చెప్పడానికి వెన్నంటి ఉంటుంది ఛత్రము. అది దాని యొక్క ఆంతర్యంగా పెద్దవాళ్ళు చెప్పారు. అందులోనూ ఇంకొకటి మాట చెప్పి విరమిస్తాను. నరసింహావతారానికి మాత్రమే ఎందుకుంటోందంటే ఉగ్రావతారం నరసింహావతారం, మిగతా అవతారాలన్నింటికంటే కూడా ఉగ్రావతారం. ఆయన్ని గనక వెన్నంటి ఉంటే ఆ ఉగ్రత తగ్గుతుంది. అంటే ఆయన్ని సదా గనక స్మరిస్తూ, ఆయన యొక్క నామస్మరణే చేస్తూ, ఆయన స్తోత్రాలే చేస్తూ, లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం అని అనుకుంటూ ఉంటుంటే ఆ ఉగ్ర నరసింహస్వామి శాంత నరసింహస్వామిగా ప్రహ్లాదుడికి ఎలా కనిపించాడో మనకి కూడా అలా కనిపిస్తాడు అని చెప్పటానికి కూడా ఛత్రంలాగా ఎప్పుడు అంటిపెట్టుకొని ఉంటాడు. అంటే ఆయనకి సన్నిహితంగా ఉండండి, నేను ఛత్రంలాగా ఉన్నాను, మీరు మనస్సులో సన్నిహితంగా ఉండండి అని చెప్పటానికి ఈ ఉగ్ర నరసింహుడి వెనకాల ఉన్నాడని ఇంకొక అర్థం కూడా పెద్దవాళ్ళు చెప్పారు. గురువుగారు, శ్రీరాముడి శరీర ఛాయ ఆకుపచ్చ రంగులో ఉంటుందని తన రామాయణంలో మొదటి పద్యంలో మొల్ల చెప్పింది. దీన్ని ఎలా సమన్వయం చేసుకోవాలంటారు? మొల్ల జగత్ప్రసిద్ధి కన్నటువంటి చక్కటి కవయిత్రి, చక్కగా తెలుగు రామాయణాల్లో తలమానికంగా రాసినటువంటి మొల్ల రామాయణాన్ని రచించింది. అయితే ఈ మొల్ల మొట్టమొదటి పద్యంలోనే శ్రీరాముణ్ణి వర్ణన చేస్తూ దుర్వామామల సన్నిభాంగుడు అని ఒక పదం రాసింది. దూర్వామల సన్నిభాంగుడు శ్రీరాముడు. దూర్వా అంటే ఏమిటంటే, దూర్వా గణపతి వ్రతం మనం చేస్తుంటాం. దూర్వా అంటే గరిక. అందులోనూ వినాయకుడికి దూర్వా యుగ్మం సమర్పయామి అంటుంటాం కదా, ఆయనకి ఒక్క గరిక కాకుండా యుగ్మం 2 సమర్పించాలంటుంటారు. గరికతో పోలినటువంటి అవయవములు కలిగిన వాడు, శరీరపు రంగు కలిగినటువంటి వాడు. గరిక బాగా గుబ్బుగా గనక పెరిగితే అది ఆకుపచ్చటి రంగులో ఉంటుంది. గరిక రంగు గనక మీరు చూస్తే. అంటే ఇక్కడ రాముల వారు సస్యశ్యామలు అని చెప్పి ఇంకో చోట కూడా చెప్పింది ఆవిడ. రాముడు సస్యశ్యామలంగా ఉంటాడని. సస్యశ్యామలం అంటే ఇప్పుడు వందే మాతరం సుజలాం సుఫలాం సస్యశ్యామలాం అంటాం. సస్యశ్యామలాం అంటే ఏంటమ్మా? ఆకుపచ్చని పంటలు కలిగిన ఓ తల్లి, నీకు మేము నమస్కారం చేస్తున్నామని చెప్పి ఆ దేశభక్తి ప్రార్థన. కాబట్టి సస్యశ్యామలం అంటే ఎప్పుడు ఆకుపచ్చని రంగుతో ఉండేటువంటి వాడు అని. కాబట్టి ఇంకో చోట కూడా అంది అమ్మల్ల. మరి ఆకుపచ్చని రంగు ఏమిటి అని అంటే నిజానికి అది ఆకుపచ్చ కాదయ్యా. బాగా గనక గరిక పెరిగితే ఆ ముదురు ఆకుపచ్చ నీలం రంగులాగా కనిపిస్తుంది అని పెద్దలు దీనికి సమన్వయం చేశారు. బాగా గనక ఉంటే ఆ ముదురు ఆకుపచ్చ నీలపు వర్ణం. ఇప్పుడు రాముడు నీలమేఘశ్యాముడు అని చెప్పి మనం అంటుంటాం కదా. ఇప్పుడు మేఘంతో సమానమైనటువంటి శరీరాకృతి కలిగినటువంటి వాడు, శరీరపు వర్ణము కలిగినటువంటి వాడు అనే అర్థం మనకు వస్తుంది. కాబట్టి పైకి చూస్తేనేమో దుర్వామల సన్నిభాంగుడు, ఆకుపచ్చని శరీరం కలిగినటువంటి వాడు, ఆకుపచ్చని రంగు కలిగిన వాడు అని వస్తుంది. కానీ ఆ ఆకుపచ్చ రంగు కలిగిన గరిక బాగా గనక ముదిరితే నీలపు వర్ణం వస్తుంది. ఇక్కడ తమాషా వాక్యం చెప్పుకొని మనం ముగిద్దాం. అప్పయ్య దీక్షితుల వారని చెప్పి ఒక గొప్ప సంస్కృత కవి ఉన్నాడు. ఆయన రాముల వారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ నల్లటి రంగులో ఎందుకుంటారు అని అంటే, మేఘం బాగా నల్లటి మేఘం ఉంటేనే అది వర్షాన్ని కురిపిస్తుంది. అట్లాగే తెల్లటి మేఘం ఉందనుకోండి, అది వర్షం కురిపించదు. నల్లగా ఉండాలి. ఎంత మీకు బాగా నల్లగా ఉంటే అంత చక్కగా అది మీకు వర్షాన్ని కురిపిస్తుంది. అలాగే రాముల వారు కూడా నల్లగా నీలంగా ఎందుకు ఉన్నాడయ్యా అంటే దయావర్షాన్ని కురిపిస్తాడు. అందుకే స్వామి అలా ఉన్నాడని చెప్పి అప్పయ్య దీక్షితుల వారు చమత్కారం చేశారు. ఇది మొల్ల యొక్క చమత్కారం. గురువుగారు, యమునా నదిని సముద్ర తనయ అని ఎందుకు అంటారు? యమునా నదికి ఆ పేరు ఎందుకు వచ్చింది? బాగుందమ్మా. యమునా నది భాగవతంలో మనకి బాగా కనపడుతుంది. ఎవరికి వారే యమునా తీరే అని చెప్పుకుంటాం మనం.
అది ఎందుకు వచ్చింది ఎవరికి వారే యమునా తీరే అని? గోపికలందరితో కూడా కృష్ణస్వామి విహారం చేసేటువంటి సందర్భంలో, రాసలీలలు ఆడేటువంటి సందర్భంలో ఎవరికి వారే యమునా తీరే. అంటే ప్రతి గోపిక పక్కన ఒక్కొక్క కృష్ణుడు ఉన్నట్టు. అది ఎంత గొప్ప విషయం! ఎవరికి వారే ప్రతి గోపికతోటి ఒక్కొక్క కృష్ణుడు నృత్యం చేశాడట యమునా తీరే, ఆ యమున యొక్క తీరంలో అని. కాబట్టి యమునకి శ్రీకృష్ణుడికి అవిభాజ్యమైనటువంటి సంబంధం ఉంది. ఈ యమున సింధుసుతే అంటాడు మహిషాసురమర్దని స్తోత్రంలో. ఇది శంకరాచార్యుల వారు రాసిందంటాం, కానీ ఇది రామకృష్ణ కవి అనేటువంటి మహాకవి రచించినటువంటిది. అయ్యికు మనస్సు మనస్సమతా మమతా సమతావక అవమహి అని చెప్పి ఇలా మొదలవుతూ ఉంటుంది ఆ మహిషాసురమర్దిని స్తోత్రం. చాలామంది వినే ఉంటారు. అది వింటున్నా చదువుతున్నా మనకు చాలా ఆనందం గొలుపుతూ ఉంటుంది. అందులో దుర్మదశోషిని సింధుసుతే అంటాడు. ఈ సింధుసుతే యమునని పట్టుకొని దుర్మదశోషిని అంటే అహంకారాన్ని పోగొట్టేటువంటి దానా, నశింపచేసేటువంటి దానా, సింధుసుతే సముద్రపు కూతురా. నదులన్నీ సముద్రం వైపుకి ప్రయాణిస్తాయి అని చెప్పి ఒక మాట ఉంది. నదులన్నీ కూడా సముద్రము యొక్క భార్యలు అని అంటుంటారు. కానీ ఒక్క యమున మాత్రం సముద్రానికి సంబంధించిన కూతురుట. ఇది ఎట్లా అంటే యమునోత్రి దగ్గర పుట్టినటువంటి ఈ యమునా నది ప్రయాగరాజు దగ్గర గంగా నదిలో కలిసిపోతుంది. ఆ గంగా నది సముద్రంలో కలుస్తుంది. కాబట్టి ఎవరి దగ్గర కలిసిపోతే భార్య భర్త దగ్గర అలా చెప్తారు. కాబట్టి ఇక్కడ గంగలో కలిసిపోతుంది, కానీ అక్కడ సముద్రంలో యమునా నది కలవదు. కాబట్టి యమున సింధుసుతే సాగరానికి సంబంధించినటువంటి కూతురు మాత్రమే. ఇది సాగరానికి సంబంధించినటువంటి భార్య కాదు. ఇదొక సమన్వయం. ఇంకొక సమన్వయం ఏంటంటే సింధుసుతే అని చెప్పి అంత గొప్పగా ఈ జగన్నాథ స్వామి నయన పదగామి అని చెప్పి శంకర భగవత్పాదుల వారు కూడా అమ్మవారిని సింధుసుతే అన్నాడు, సముద్రము యొక్క కూతురా అన్నాడు. ఎందుకని అన్నారంటే ఇక్కడ లక్ష్మీదేవి, దుర్గాదేవి అని మనం రకరకాలుగా అమ్మవారిని పిలుచుకుంటున్నాం రకరకాల పేర్లతోటి. ఆ రకమైనటువంటిదే సింధుసుతే. యమునా నది కూడా అటువంటి లక్ష్మీదేవితోటి సమానమైనటువంటిది. ఆ అర్థంలో నువ్వు తీసుకోగాని అవయవార్థం కింద సముద్రపు కూతురా అని తీసుకోవద్దు, లక్ష్మీదేవి అన్న అర్థం తీసుకో. ఆ రకంగా నువ్వు ఆమెని మనస్సులో పూజ చెయ్యని చెప్పి పెద్దవాళ్ళ యొక్క హితోపదేశాల్లో ఉన్నటువంటి ఆంతర్యం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.